నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ప్రధాన బ్యానర్గా భూ కాయింపు, శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు, జగన్ సంస్కరణకు శ్రీకారం చుడితే స్కాములకు బాబే ఆద్యుడు, భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం, పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసైన్డ్, చుక్కలు, ఈనాం, ఆనాదీనం, లంక భూములు సాగుదారులకు లబ్ధి. ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తుందా? అసలు దోపిడీ అంటే అమరావతి కుంభకోణం, విశాఖలో భూముల కబ్జా కాదు బాబు. మైనింగ్ ఆదాయం బాబు హయాంలో ఏటా 2,000 కోట్లే, జగన్ వచ్చాక ఏటా 4,000 కోట్లు. 5 ఏళ్లలో మైనింగ్ ఆదాయం 10,000 కోట్లు పెరిగితే 19,000 కోట్ల దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు. ఇసుకతో పారదర్శకంగా 4,000 కోట్ల రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్లా? మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్ని ఏమంటారు? సమగ్ర భూ సర్వే రద్దు, భూమి సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను ఆ ప్రయత్నం తలమెట్టి విరమించుకున్నా. ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం. మీ భూమి కబ్జా చేసి ఫిర్యాదు చేయండి. మీ భూమి కబ్జా చేస్తే ఎవరైనా ఫిర్యాదు చేయండి, వెంటనే తిరిగి ఇప్పిస్తాం. గుజరాత్ మోడల్లో ఏపీ ల్యాండింగ్ గ్రాఫ్టింగ్ యాక్ట్ తెస్తాం. ఇది సాక్షి ప్రధాన బ్యానర్లో వేసినటువంటి వార్త. ఎంత మరీ అబద్ధాలు రాస్తారంటే, ఈ భూ సర్వే పేరుతో చేసినటువంటి అరాచకం మామూలు అలా ఇలా కాదు. సరే, ఈ విధంగా చంద్రబాబు హయాంలోనే భూ దోపిడీ జరిగింది అమరావతి, విశాఖపట్నంలో అని అన్నారు. మరి ఇన్ని 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు దాన్ని మీరు బయట పెట్టలేకపోయారు? అంటే ఇంకా అబద్ధాలు చెబుతూ మీరు చేసినవన్నీ నిజాయితీ అని నిరూపించుకునే విధానంలో అదే అబద్ధాలు రాసే పద్ధతిని కొనసాగిస్తూ పోతుంటే ఎలా మీరు ఇంక భవిష్యత్తులో మెరుగుపడే ఇదంటూ జరగదు. అసలు భూ సంస్కరణ మీరు ఏం తెచ్చారు? ఎప్పుడైనా డిబేట్ చేశారా? ఓపెన్ డిబేట్ చేయండి. మీరు చెప్పిన సంస్కరణలు ఏంటి? మీరు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధి విధానాలు ఏంటి? అంటే మీరు ప్రభుత్వ భూములన్నీ పేదల పేర్లు చెప్పి దోసుకోవటం, ఇనాము అవి, తర్వాత ఈ నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములన్నీ విడిపించి పేదల పేర్లు చెప్పి మీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారు తప్పితే నిజమైన ప్రజలకు మేలు, పేదలకు మేలు ఎక్కడ జరిగింది? దీని గురించి పూర్తిగా మీరు ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో రాశారో దాని గురించి పూర్తిగా డిబేట్ పెట్టండి. డిబేట్ పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. నిజంగా మీరు చేసిన ఈ భూ సంస్కరణలో ప్రజలకు కానీ మేలు జరిగేటట్లయితే ఖచ్చితంగా మీరు చేసిందే కరెక్ట్ అనేది మీ తరపున మేము పోరాడతాం. దీని గురించి మేధావులు ప్రజలతో ఓపెన్ డిబేట్ పెట్టండి, డిస్కషన్ చేయండి. ముందు మీ తరపున ఎవరైనా పంపించండి పార్టీ ప్రతినిధులుగా, తర్వాత ఫైనల్గా మీరు కూడా డిబేట్లో కూర్చొని వాస్తవాలు చెప్పండి. మీరు డిబేట్కి రానవసరంలా, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల రాష్ట్రంలో ఉండే న్యూస్ పేపర్లని, మీడియా ఛానల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు చేసిన చట్టం ద్వారా ఎలా ప్రజలు లబ్ధి పొందుతున్నారు, దీన్ని మీ మీద చేసిన దుష్ప్రచారానికి బహిరంగ క్షమాపణలు చెప్పి మీరు చేసిందే నిజమని మేమే మీ మీద మంచి ప్రచారం చేస్తాం. చనిపోయానని అనుకున్నా, కుడివైపు తిరగబట్టే బ్రతికిపోయా, కాపాడింది దేవుడు అదృష్టమో, ప్రాణాత్మక దాడిపై ట్రంప్, పోలీసుల తప్పిదమే, FBI. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా అక్కడ అధ్యక్షుల మీద జరిగిన దాడుల్లో కూడా అగ్రంగానే ఉంది. మరి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి అగ్రరాజ్యంలో అధ్యక్షులపై దాడి ఎందుకు జరుగుద్దో
అది అర్థం కాని సమస్య. ఎందుకంటే అమెరికాలో ఉన్న గన్ కల్చర్ కూడా ఒక రకమైన కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ తడబడ్డ బైడెన్ తలబట్టుకున్న డెమోక్రాట్లు. జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి. పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కళ సాకారానికి వైఎస్ జగన్ చర్యలు. 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం. పటిష్ట ప్రణాళికతో మహోన్నత ఆశయాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్. గత ఏడాది 5 కళాశాల ప్రారంభం. అందుబాటులోకి 750 MBBS సీట్లు. ఈ ఏడాది మరో 5 కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు. తరగతి గదులు, ల్యాబ్లు, ఇతరత్ర ఏర్పాట్లు పూర్తి. ఏపీ వివిపి ఆసుపత్రుల అప్గ్రేడ్. 90% సిబ్బంది నియామకం. చంద్రబాబు ప్రభుత్వం రాకతో కాలేజీలకు గ్రహణం. కొత్త కాలేజీలకు అనుమతి నిరాకరించిన ఎన్ఎంసీ. ఇది మరీ జోక్గా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి దాదాపు 15 నుంచి 22 కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నప్పుడు ప్రకటించి ఇవన్నీ బిల్డింగులకు అన్నిటికీ శంకుస్థాపన చేసినా కూడా వాటికి నిధులు ఇవ్వాల. బిల్డింగులు ఇప్పటికీ కూడా కంప్లీట్ కావాలా. వీటిలో మొత్తం ఒక 4-5 కళాశాలలు కంప్లీట్ అయినాయి, వాటిలో ప్రారంభించారు, అది ఓకే. ఈ 5 సంవత్సరాలు, మీరు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఈ కాలేజీల గురించి ప్రకటించి ఇప్పటికీ కూడా కాలేజీలు పూర్తి కాకపోవడానికి కారణం మీరు కాదా? కాలేజీలు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో వాటికి నిధులు అందిస్తే కదా అవి కంప్లీట్ అయ్యేది. అవి కంప్లీట్ కాకపోవడానికి కారణం మీరే. వసతులు కంప్లీట్ కాకుండా ఎన్ఎంసీ ఎలా అనుమతులు ఇస్తుంది? అడ్మిషన్లకి ఇవ్వదు. కంప్లీట్గా వాళ్ళు వచ్చి చెక్ చేసి అన్ని వసతుల సౌకర్యాలు ఉన్నట్లయితే వాటికి మాత్రమే అడ్మిషన్లకు అనుమతిస్తుంది. అది అందరికీ తెలిసిందే కదా. మరి మీరు ఈ కాలేజీలు కంప్లీట్ కాకపోవటానికి కారణం ఎవరు? ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ఒక 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఏవైతే వసతి సౌకర్యాలు కంప్లీట్ అయ్యి అన్ని నిర్మాణాలు పూర్తయినాయో వాటికి అనుమతి ఇవ్వడం జరిగింది, మిగిలిన వాటికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం కూడా మీరే కదా. ఇక్కడ వైద్య విద్యార్థులకు నష్టం చేసింది మీరే కదా. దాన్ని మళ్ళీ ఈ విధంగా మీరు రాయటం ఎలా? గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం, 139 మందికి అస్తవ్యస్తత. ఇది ఈ సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధాన అంశాలు. ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే అమెరికా రిపబ్లికన్గా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్ర అల్లుడు. ఓహియో సెనేటర్ జేడీ వెయిన్స్ పేరును ప్రకటించిన ట్రంప్. వెయిన్స్ సతీమణి ఏపీ మూలాలున్న ఉషా చిలుకూరి. మరొక భారత్ మూలాలు ఉన్నటువంటి, అందులో ఏపీ మూలాలు ఉన్నటువంటి అభ్యర్థి మన ఆంధ్ర అల్లుడుగా ఉన్నారు. ఇటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఆంధ్ర అల్లుడైనటువంటి అభ్యర్థి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇది ఈ సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు. మరొక ముఖ్యాంశంతో మనం తర్వాత వీడియోలో కలుద్దాం. నమస్కారం.